గోదారి గట్టు మీద రామసలకవే గోదారి గట్టు మీద రామచిలకవే. ఎంత అద్భుతం ఉంది కదా పాట. ఫైనల్గా మన గోదావరి గట్టు ట్రైల్ వచ్చేసింది. గోదావరి గట్టు ఏంటంటారా, సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ వచ్చేసింది. కానీ మంచి సంక్రాంతి టైంకి అనిల్ రావిపూడి టైటిల్ మాత్రం ఎరగదీసి పెట్టేశారు. సంక్రాంతికి వస్తున్నాము. బేసిక్గా ఇక వెంకటేష్ యాక్టింగ్ అంటే తెలియదే ఉంది, మన ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ ఆడియన్స్ అని ఆబ్వియస్ కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే రెండిటి మధ్య ఇది బయటకు వస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఇటు గేమ్ చేంజరు, ఇటు పక్క డాకు మహారాజ్, ఇద్దరు పెద్ద స్టార్ల మధ్యలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుంది. అదేంటో మరి దిల్ రాజే కాంపిటీషన్ ఇచ్చుకుంటున్నాడు. అంటే ఒకవేళ గేమ్ చేంజర్ ఏమైనా తేడా వస్తే కనీసం దీని మీద డబ్బులు వస్తాయని ఏమైనా ఆలోచిస్తున్నాడు ఏమో మనకు తెలియదులే. కానీ గేమ్ చేంజర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాతోటి లో బడ్జెట్ సినిమా వదులుతున్నాడు. ప్లస్ ఇంకోటి వెంకటేష్ ఎంటర్టైనర్ అంటే ఆబ్వియస్లీ పెద్ద లాస్ ఏమి ఉండదు, ఎందుకంటే కంపల్సరీ ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా చూస్తారు. అయితే ఇది 10వ తారీఖు గేమ్ చేంజర్ వస్తుంది, 12వ తారీఖు డాకు మహారాజ్ వస్తుంది, 2 రోజులు గ్యాప్ ఇచ్చి 14వ తారీఖు మన సంక్రాంతికి వస్తున్నాం. సో ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది చెప్పాలంటే. అంటే మరి హై లెవెల్లో పెద్ద గొప్పగా ఏం అనిపించలేదు. అర్థమైపోతుంది, అంటే స్టోరీ ఈజీగా అర్థమైపోతుంది. మనోడే ఎక్స్ కాపు వెంకటేష్, సో మొత్తం వదిలేసేసి దాని ఏదో ఏ ఇష్యూస్ వల్లనో ఏదో ప్రాబ్లమ్స్ వల్లనో అన్నీ వదిలేసేసి బయటకు వచ్చేసి హాయిగా ప్రశాంతంగా అలా మదర్ని పెళ్లి చేసుకొని చక్కగా రాజమండ్రిలో సెటిల్ అయిపోయి ఉంటాడు. సడన్గా వీళ్ళిద్దరి మధ్యలోకి ఒక కొత్త ఎంట్రీ ఇస్తుంది. ఎవరు? ఎక్స్ లవరు. అంటే మనోడి పాత స్టోరీలో జరిగిన కథని బయటికి తీసుకొచ్చి ఆ ఎక్స్ లవర్ మళ్ళీ రావటం, అక్కడి నుంచి కామెడీ పెద్ద ఇది స్టార్ట్ అవుతుంది. సో ఎవరో ఒకళ్ళు కిడ్నాప్ అయితే అవుతారనమాట. సో ఆ కిడ్నాప్కి మన హీరోకి లింక్ ఏంటి, ఆ కిడ్నాప్ అయిన వాళ్ళని మన హీరోనే సాల్వ్ చేయాలా, దట్టు మన సీఎం నరేష్ వచ్చి ఈ కిడ్నాప్ కేసు సాల్వ్ చేయాలంటే ఇంకెవరు, జనరల్గా సినిమాలో హీరోయే కదా సాల్వ్ చేయాల్సింది. సో ఆ హీరోని పిలిపించండి, ఈ కేసు సాల్వ్ చేయండి అంటాడు. హీరో ఆల్రెడీ పెళ్ళయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న టైంలో సడన్గా మన ఎక్స్ హీరోయిన్ వెళ్ళేసి సరే కేసు సాల్వ్ చేద్దాం రండి అంటే, లేదు నేను వస్తాయి ఖచ్చితంగా నేను రావాల్సిందే అని చెప్పి చీర కట్టుకొని ఏమో బయలుదేరుతుంది. సో ఈ చీరగట్టు గోదావరి గట్టు 2 సూపరు. ఓ పక్క చీర, ఇంకో పక్క డ్రెస్సు, ఇద్దరు హీరోయిన్ల మధ్యలో వెంకటేష్ ఏం చేస్తాడో చూద్దాం. మరి ట్రైలర్ గురించి మాట్లాడితే బాగానే ఉంది, ట్రైలర్ అయితే బాగానే ఉంది, కొంచెం ఇంప్రెసివ్గానే ఉంది. సో కాకపోతే మన వెంకటేష్ F3 కొంచెం అప్సెట్ అయిపోయింది. అనిల్ ఇప్పుడు అప్సెట్ చేశాడు. F2 ఒక రేంజ్లో కిక్ ఇచ్చింది, కానీ F3 మళ్ళీ అప్సెట్ చేసిన తర్వాత వెంకటేష్ మీద కొంచెం అంత హోప్స్ తగ్గిపోయినాయి. ఈ మధ్యలో ఇంకొక చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే రానా నాయుడు లాంటి కొంచెం ఒక బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్న అది కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వెంకటేష్ని డిస్కనెక్ట్ చేసింది. సో ఇప్పుడు దాంట్లోంచి మళ్ళీ బయటకు వచ్చి వెంకటేష్ మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ అవుతాడా, అసలు ఈ సినిమా సక్సెస్ అవుతుందా, ప్లస్ ఇంకోటి 2 కొండలతోటి ఇటు అటు ఢీ కొట్టే కొండలతోటి పోరాడతాడా. ఎందుకంటే ఆబ్వియస్లీ దిల్ రాజు ఇచ్చుకునే కాంపిటీషన్ ఇది. అంటే గేమ్ చేంజర్ దిల్ రాజుదే, ఈ సినిమా దిల్ రాజుదే. సో ఆబ్వియస్లీ కొన్ని థియేటర్లు అటు వెళ్ళిపోతాయి. అంటే అప్పటి వరకల్లా గేమ్ చేంజర్ ఒకేలా బాగుంటే ఆబ్వియస్లీ దాన్ని ఎవడు తీసేయలేరు అనుకోండి. సో ఒకవేళ ఎటు వచ్చినా ఇది బ్యాకప్ కింద ఉంటుంది అనే టైప్లో రిలీజ్ చేస్తున్నాడేమో నేనైతే అనుకుంటున్నా. బట్ ఓవరాల్గా ఇక మన ట్రైలర్ గురించి చెప్పుకుంటే మాత్రం ట్రైలర్ అయితే మాత్రం అదిరిపోయింది. సో వెంకటేష్ క్యారెక్టర్ మంచిగా రివీల్ చేశారు, కాప్ అని రివీల్ చేశారు. తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది కూడా గోదావరి గట్టు పాట పెట్టి మన రమణ గోగులతో పాడిచ్చారు. ఈ రమణ గోగులు అంటే ఆబ్వియస్లీ తెలియదు ఏముంది, ఒకప్పుడు మన పవన్ కళ్యాణ్కి బీభత్సమైన హిట్లు అసలు 3 కన్సిక్యూటివ్ సినిమాలతోటి పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో లేపేశాడు. బద్రి అయితే ఏంటి, తమ్ముడు అయితే ఏంటి, ఆ పాటలు వింటుంటేనే అసలు మస్తు ఒక రేంజ్లో ఉంటుంది. సో ఆ రమణ గోగుల వాయిస్ ప్లస్ అయింది ఆ సాంగ్స్కి. అలాగా ఇన్ని సంవత్సరాల తర్వాత మనోడు ఎక్కడో దాక్కున్న తీసుకొచ్చి ఒక పాట పాడించి అనిల్ రావిపూడికి ఐడియా ఎట్లొచ్చిందో తెలియదులే, కానీ అది మాత్రం వండర్ఫుల్ ఐడియా. సో రమణ గోగులతో ఆ పాట మాత్రం బాగానే మంచిగా ఎక్కడ పడితే అక్కడ దాన్ని పబ్లిసిటీ చేసి దాన్ని బాగా సక్సెస్ చేశారు. సో ఆ పాట కోసం ఇప్పుడు సినిమా చూడాలి అనే రేంజ్కి తీసుకొచ్చారనమాట.
దానికి తోడు ఇక ప్రమోషన్లు కూడా ఇక ఏముంది, ఏదో మొన్న ఏదో ఇక్కడ ఎవరన్నారు ఏంది డ్రామా కంపెనీ ప్రమోషన్లు అన్నట్టు చిన్న చిన్న ప్రమోషన్లే జరుగుతున్నాయి. ఎందుకంటే మరీ ఇప్పుడు హై లెవెల్ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే దీనికి గేమ్ చేంజర్కి దెబ్బ పడుతుంది. సో అక్కడ మరి ఎందుకు దీన్ని హై రేంజ్లో చేయట్లేదో తెలియదు కానీ బట్ ఓవరాల్గా చేసే చిన్న ప్రమోషన్స్ అయితే బాగానే ఉన్నాయి, పర్వాలేదు. సినిమాకి ఈ అంటే కొంచెం లో బడ్జెట్ సినిమా కాబట్టి దానికి తగ్గట్టే చేశారు, బట్ ఆ ప్రమోషన్లు అయితే బాగానే ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రెసెంట్గా లేటెస్ట్గా వచ్చిన ట్రయల్ అయితే మాత్రం అదిరిపోయింది. సో లెట్స్ సీ ఈ రెండింటి మధ్యన మన సంక్రాంతికి వస్తున్న మళ్ళీ ఎలా పోరాడుతుందో. ఫైనల్గా ఈ 3 సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అవుద్దో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, షేర్, లైక్, కామెంట్.